బంగాళాదుంప కట్లెట్స్ చేసుకోవడానికి ముందుగా 3 బంగాళాదుంపల్ని కుక్కర్లో బాయిల్ చేసుకోవాలి. 3 విజిల్ వచ్చే వరకు ఉడకపెట్టుకోవాలి. ఉడకపెట్టుకున్న బంగాళాదుంపలు ఇందులో వేసుకొని మెత్తగా పిసుక్కోవాలి. వీటిల్లో కొద్దిగా కరివేపాకు, పచ్చిమిరపకాయలు 2 సన్నగా తరుక్కొని వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా జీలకర్ర పౌడరు, కొద్దిగా ధనియాల పౌడరు, దీనికి సరిపడినంత ఉప్పు వేసుకొని బాగా పిసుక్కోవాలి. దీన్ని బాగా కలుపుకోవాలి. బంగాళాదుంప ఈ ముద్ద అంతా బాగా కలిపేసుకున్నాం కదా, ఈ కలుపుకున్న ఈ ముద్ద మీద కట్లెట్స్ లా చేసుకొని ఉప్మా రవ్వ ఉంటుంది కదండి, అది దీని మీద అద్దుకొని నూనెలో షాలో ఫ్రై చేసుకోవాలి. ఇలా కొద్ది ఉండలా తీసుకొని దీన్ని మనం కట్లెట్స్ లా తయారు చేసుకోవాలి. ఈ షేప్లో చేసుకుంటే బాగుంటాయి. ఇలా కట్లెట్స్లా చేసుకొని ఉప్మా రవ్వలోని ఇలా అద్దుకోవాలి. ఇలా శుభ్రంగా ఇటు 4 వైపులా అద్దుకొని వీటిని నూనెలో షాలో ఫ్రై చేసుకోవాలి. అప్పుడు నూనె ఎక్కువగా పట్టదు వీటికి. ఇలా అద్దుకున్నవి నూనెలో షాలో ఫ్రై చేసుకోవాలి. ఇది సిమ్లోనే వేపుకోవాలి, హైలో వేపకూడదు. ఇది 10 నిమిషాలు వేగిన తర్వాత దీన్ని తిరగవేయాలి. ఎందుకంటే మనం ఎక్కువ నూనె వేయలేదు కదా, అందుకని మెల్లగా వేగుతాయి. ఇవి 10 నిమిషాలు వేగిపోయి ఇటు కూడా అని ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇది అన్నంలో సైడ్ డిష్గా పెట్టుకొని తింటే బాగుంటుంది.